అన్ని గ్యాస్ కంపెనీల్లో కార్మికులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ నగరంలోని పాత బస్టాండ్ వద్ద గల ఇఫ్టు జిల్లా కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. సంఘ నాయకులు ఎస్ రాజేష్ అధ్యక్షత జరిగిన సమావేశంలో బాబీ, వీరబాబు, లోవరాజు, బి కృష్ణ, రాంబాబు, కె సత్యనారాయణ, చిన్న తదితరులు పాల్గొని ప్రసంగించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఇఫ్టు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ కొన్ని గ్యాస్ కంపెనీలలో యాజమాన్యాలు కార్మికులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, కనీసం ఐడెంటిటీ కార్డులు కూడా ఇవ్వటం లేదని, కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని, కస్టమర్లు ఇచ్చే టిప్పుపై ఆధారపడి పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఇవ్వాల్సిన చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కూడా అమలు చేయటం లేదని తీవ్రంగా విమర్శించారు. ఈఎస్ఐ, గ్రాడ్యుటీ, బోనస్ వంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలి. వీటిని అమలు చేయకుండా యాజమాన్యాలు కార్మికుల్ని శ్రమ దోపిడీకి, వేతన దోపిడీకి గురి చేస్తూ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి, జిల్లా లేబర్ అధికారులు జోక్యం చేసుకోవాలి. వీళ్ళెవరూ జోక్యం చేసుకునే కారణంగా ఈరోజు కార్మికులు అనేక హక్కులను కోల్పోతూ ఉన్నారు, సౌకర్యాలను కోల్పోతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా కార్మికులు యూనియన్ పెట్టుకుంటే వాళ్ళని తొలగిస్తూ ఉన్నారు. అట్లాంటిది శ్రీ ఏజెన్సీలో తొలగించారు. దాని మీద 5 సంవత్సరాల పాటు లేబర్ కోర్టులో కేసు వేసాం, దాంట్లో గెలిచాం. ఆ కార్మికులు ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పేసి లేబర్ కోర్టు తీర్పిచ్చింది. అయినా నేటికి కూడా అమలు చేయలేదు. తక్షణం అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి అక్రమ తొలగింపులు చేసే యాజమాన్యాల మీద చట్టబద్ధ చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్కి పాల్పడుతున్న యాజమాన్యాల మీద క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు నమోదు చేసి వాళ్ళ నుంచి పెనాల్టీలు వసూలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికుల హక్కులకి భంగం కలిగితే, వాళ్ళ ఉపాధికి భంగం కలిగితే, వాళ్ళ మీద శ్రమ దోపిడీ, వేతన దోపిడీ సాగితే మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళ హక్కుల కోసం ఎటువంటి పోరాటాలకైనా నిలబడతామని, పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని కార్మికుల హక్కులు రక్షించడానికి ముందుకు రాకపోతే మా పోరాటాల ద్వారా మేము యాజమాన్యాల మెడలో ఉంచి హక్కులు సాధిస్తామని తెలియజేస్తాం.